వాడు ఒక రాక్షసుడు సార్. నెక్స్ట్ గౌరవ్ ఫోటో సెలెక్ట్ చేసింది రమ్య. గౌరవ్ రాక్షసుడు సార్, చెప్పిన మాట అసలు వినడు సార్. ఏం చెప్పినా వినడు, తనదే ఫైనల్ డెసిషన్ అవ్వాలి అనుకుంటాడు. మాట్లాడటానికి కనీసం 5 సెకండ్స్ కూడా గ్యాప్ ఇవ్వడు అని రమ్య చెప్పింది. అంటే తనకి తెలుగు అర్థం కాదు కదా, అందుకేనేమో అని నాగ్ అన్నారు. అంతేకాదు సార్, తనకి చాలా ఈగో, గేమ్లో నేనే గెలవాలి అనుకుంటాడు అని రమ్య అంది. అది మంచిదే కదమ్మా గెలవాలని అనుకోవడం అని నాగ్ అన్నారు. అది ఓకే సార్, కానీ ఒకే టీంలో ఉన్నప్పుడు కూడా తన వల్లే గేమ్ గెలవాలని అనుకుంటాడు అంటూ రమ్య చెప్పింది. ధీమాన్కి రమ్య సలహా. చివరిగా పవన్ ఫోటో కూడా వేసేసింది రమ్య. నేను స్టార్టింగ్ నుంచి చెప్పాను, నీ గేమ్ నువ్వు ఆడు అని. తను నాకు తెలుసు సార్, అందుకే చెప్తున్నాను. నీ గురించి నువ్వు ఆడు అని చెప్తున్నా. ఎమోషనల్గా ఎక్కువ వెళ్ళిపోకు, గేమ్ మీద ఫోకస్ చేయి అని చెప్పా సార్. ఇప్పటికీ అదే చెప్తున్నా. బ్రెయిన్ వాడాలి కానీ బాగా ఎమోషనల్గా వెళ్ళకూడదు సార్. కొన్ని పరిస్థితుల్లో ఓవర్ హెల్ప్ చేసేస్తాడు సార్ అంటూ రమ్య సలహాలిచ్చింది. దీనికి ఓకే, నువ్వు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుంటానని డీమాన్ అన్నాడు. రీతుకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన రమ్య. ఇక చివరిగా ఇమ్ము, నువ్వు ఏమైనా చెప్తావా అని నాగ్ అడిగారు. రమ్య, స్క్రీన్లో అదిరిపోయావు, ఇలాగే నవ్వుతూ ఉండు, మంచిగా ఎంజాయ్ చేయి, బయట బాగా ఫుడ్ తిను, బయటకొచ్చాక కలుద్దాం అని ఇమ్ము అన్నాడు. పక్కా అంటూ రమ్య నవ్వింది. కానీ నా దురదృష్టం ఏంటో, నా కోసం పంపించిన ఇద్దరిని తీసుకెళ్లిపోయారు బిగ్ బాస్. ఆయేషా వెళ్ళిపోయింది, రమ్య కూడా వెళ్ళిపోయింది. కానీ ఏ మాటకా మాట, మా దేవతలు కూడా మంచోళ్ళు సార్ అంటూ బిస్కెట్లు వేశాడు ఇమ్ము. రమ్య, వెళ్ళిపోయే ముందు నీ చేతికి ఒక బిగ్ బాంబ్. నీ డ్యూటీ ఏంటి? వాష్రూమ్సే కదా. హౌస్లో ఎవరికి ఆ వాష్రూమ్ డ్యూటీ 1 వీక్ వేస్తావు అని నాగ్ అడిగారు. వెంటనే రీతుకి ఇస్తున్నా సార్, నేనేం చేసినా నీ మంచి కోసమేరా అంటూ రమ్య అంది. దీంతో నవ్వలేక ఏడవలేక ఓకే రమ్య అంటూ రీతు చెప్పింది. జాగ్రత్త రమ్య, మర్చిపోకు నన్ను అంటూ డీమాన్ బాయ్ బాయ్